హలో అండి, నమస్తే. ఈరోజు మీకు వీడియోలో పంజాబీ డ్రెస్సెస్ కానీ టాప్స్ కానీ కుర్తీస్ కానీ సైడ్ కట్స్ అనేవి ఎలా స్టిచ్ చేసుకోవాలో క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. మనం డ్రెస్ స్టిచ్ చేసిన తర్వాత అంటే హ్యాండ్ జాయింట్ చేసిన తర్వాత హ్యాండ్ లూజ్ చూస్తున్నాను అంటే చంక దగ్గర 8 ఇంచెస్ వచ్చిందండి. అక్కడ వరకు స్టిచ్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి మీకు సైడ్ కట్స్ అనేవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. బాడీ లూజ్ వచ్చేసి నేను 2 ఇంచెస్ ఖర్చు పెట్టుకున్నానండి. కాకపోతే కాటన్ క్లాత్ ఇది సింక్ అవుతుంది కదా అని చెప్పేసి 1.5 ఇంచ్ మాత్రమే మార్క్ చేసుకుంటున్నాను. మీరు కొత్తగా డ్రెస్సెస్ స్టిచ్ చేస్తున్న వాళ్ళు కూడా మీకు చాలా ఈజీగా అర్థమవుతుందండి. లూజ్ మనం ఎంతైతే పెట్టుకున్నామో అంతా ఇలాగా మార్క్ చేసుకుని స్టిచ్ చేసుకున్నామంటే పర్ఫెక్ట్గా వస్తుంది స్టిచ్చింగ్ అనేది. ఇప్పుడు ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత మనం కట్స్ అనేవి ఎంత లెంత్లో పెట్టుకోవాలో చూపిస్తుంది అనమాట. పైన హ్యాండ్ కుట్టిన ఖర్చు ఉంటుంది కదండి, అక్కడి నుంచి 13 ఇంచెస్ కానీ 12 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. 12 ఇంచెస్ 13 ఇంచెస్ పెట్టుకోవచ్చు. మీకు కట్స్ పైకి కావాలంటే 12 ఇంచెస్, కొంచెం కిందకు ఉండాలంటే 13 ఇంచెస్కి పెట్టుకోవచ్చు. సో నేను ఎక్కడైతే మార్క్ చేశానో ఆ మార్కింగ్ మీద కుట్టు వేసుకుంటున్నానండి. చూడండి, ఇప్పుడు మీకు వీడియోలో చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. పైన హ్యాండ్ జాయింట్ చేసాను చూసారా, అక్కడి నుంచి 13 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను. ఈ మార్క్ చేసుకున్న లెంత్ ఎంత ఉండాలంటే 1 ఇంచ్ ఉండాలండి. సో ఇక్కడ 1 ఇంచ్కి మార్కింగ్ చేసుకోండి. అక్కడ వరకు కుట్టి ఆపేసేయాలన్నమాట. ఇప్పుడు ఈ క్రాస్గా రావాలండి. ఇక్కడికి వచ్చేసరికి పైన 1.5 తీసుకున్నాం కదా, కింద 1 ఇంచ్. ఈ విధంగా మనం ఒక లైన్ వేసుకుని కుట్టుకుంటే ఈజీగా వస్తుందన్నమాట. కొత్త వారికి ఇలా లైన్ పెట్టుకోండి. ఎప్పుడు రెగ్యులర్గా కుట్టే వాళ్ళైతే ఈజీగా కుట్టేస్తారు. నేను ఏంటంటే కొత్తగా బిగినర్స్ ఇప్పుడే ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి ఈజీగా అర్థం అవ్వాలని చాలా క్లియర్గా నేను ఈ వీడియోలో మొత్తం చూపించాను చూడండి. ఇక్కడ ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకున్నాను కదా, ఇంకొకసారి ఇంకో స్టిచ్ కూడా వేసుకున్నాను. సో వేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. ఇక్కడ ఎలా స్టిచ్ చేసుకోవాలని చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను లైనింగ్ని అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ని జాయిన్ చేసేసుకున్నాను. కింద కుట్టు వేసుకున్నానండి. ఇలా డబుల్ ఫోల్డ్ చేసి కుట్టు వేసుకున్నాను. ఇక్కడ 2 మడతలు పెడుతున్నాను అనమాట. ఫస్ట్ ఒక ఫోల్డింగ్ వేసి ఇంకొకసారి ఇంకో ఫోల్డింగ్ వేస్తున్నాను. ఇక్కడ నుంచి కుట్టు వేసుకోవాలి మనం. ఇది మనం కింద ఎలా అయితే ఫోల్డ్ చేస్తామో అదేవిధంగా చీర అంచులు కానీ ఏదైనా కుడతాం కదండి, లోపలికి ఫోల్డ్ చేసి అదేవిధంగా కొంచెం వెడల్పు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా స్టిచ్ చేసుకుంటూ పైకి వచ్చేయాలండి. కట్స్ దగ్గర ఎలా స్టిచ్ చేయాలో మీకు చాలా క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ మనం 1 ఇంచ్కి ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అక్కడికి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి కుట్టాలన్నమాట. ఒక 1/2 ఇంచ్ అనేది లోపలికి ఇలా ఫోల్డ్ చేసేయాలండి. ఇలా ఫోల్డ్ చేసి మీరు ముందు కుట్టాపేరు చూసారా, దానికంటే ఒక 1/2 ఇంచ్ పైకి కుట్టుకోవాలన్నమాట. నేను ఇక్కడ మీకు మార్కింగ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా 1/2 ఇంచ్ పైకి కుట్టుకోవాలి. ఇటు సైడ్ మనకి లోపలికి ఫోల్డింగ్ పెట్టేస్తాము, అటు సైడ్ లోపలికి ఫోల్డింగ్ పెట్టేస్తాము. ఇటువైపు అటువైపు ఫోల్డింగ్ పెట్టేసిన తర్వాత మనకి అక్కడ బాక్స్ షేప్లో వస్తుందన్నమాట. సో చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎక్కడ వరకు అయితే కావాలో అక్కడ వరకు ఒక స్టిచ్ వేసి సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇలా అడ్డంగా చిన్న కుట్టు అయితే కుట్టుకోవాలండి. మీకు క్లియర్గా అర్థమవుతుంది వీడియో చూస్తూ మీరు స్టిచ్ చేసుకుంటే కనుక. సో మళ్ళీ ఇక్కడ సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి మళ్ళీ ఇటు సైడ్ స్టిచ్ వేసుకోవాలన్నమాట. నేను మీకు అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నానండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కింద కామెంట్ చేయండి, నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్ చేస్తాను. ఇప్పుడు పైనుంచి కింద వరకు స్టిచ్ వేసేసుకొని తర్వాత సైడ్ కూడా వేసుకోవాలి ఇంకో పక్కన. సో మీకు బ్లౌజెస్ కన్నా కూడా డ్రెస్సెస్ అనేవి చాలా ఈజీ అండి. ఒక 2 మీటర్ ఫ్యాబ్రిక్ ఉందంటే టాప్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడే కొత్తగా మిషన్ నేర్చుకుని ట్రై చేస్తున్నాం అనుకునే వాళ్ళు ఇంట్లో మనకి మిషన్ ఉంటే కనుక ఏదైనా ఒక 2 మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకొని ట్రై చేయండి. చాలా సింపుల్గా మీరు కుర్తీ అనేది కుట్టుకోవచ్చు. మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. మీకు కావాలంటే కనుక ఇంకా ఈజీగా నేను ఎక్స్ప్లెయిన్ చేసి ఒక వీడియో అనేది పోస్ట్ చేస్తాను, కామెంట్ చేయండి నాకు. ఇప్పుడు దాని పక్కనే స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ వచ్చేసరికి మనకి వీ షేప్లో స్టిచ్ అనేది వస్తుందండి. కార్నర్లోకి వచ్చేసరికి సూదిని కిందకి దింపి తర్వాత పాదాన్ని పైకి జరుపుకొని క్లాత్ని కూడా ఇలా మూవ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు పర్ఫెక్ట్గా రావాలి, ఫినిషింగ్ అనేది నీట్గా ఉండాలి అంటే కుట్టేటప్పుడు బాగా చివరి వరకు కుట్టుకోవాలండి. క్లాత్ ఇలా చివరి వరకు వచ్చేటట్టు కుట్టుకుంటే మీకు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. బయట జెంట్స్ కటింగ్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. సో చూసారు కదా, చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఫ్యాబ్రిక్ కూడా బాగుందండి, అందుకే మీకు ఫినిషింగ్ నీట్గా తెలిసింది. మీకు సిల్క్ క్లాత్ అయితే జరుగుతుంది కానీ ఇది కొంచెం చందేరి కాటన్ టైప్లో ఉంది. సో ఇక్కడ ఫినిషింగ్ కోసం సైడ్ ఇలా టక్స్ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి నేను ఇలా కట్స్ పెట్టాను. సో ఇది నేను ఆన్లైన్లో తీసుకున్నానండి. 400 ఎంతో పడింది. దుపట్టా వచ్చి ఆర్గాంజా దుపట్టా వచ్చింది. సో నెక్ ఇలాగా సన్నగా పైపింగ్ వేసుకున్నాను. బ్యాక్ హై నెక్ పెట్టుకొని బకరంతో స్టిచ్ చేసుకున్నాను.
సో నాకైతే చాలా బాగా నచ్చింది ఈ డ్రెస్. మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే కనుక మీకు షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.